respected Sister Elizabeth, correspondent of Infant Jesus English Medium School, and Headmistress Reverend Sister Arugyamal, and the school staff, teachers and students, and respected Sir Banerjee Sir. అసలు ఇబ్బందులతో బాధపడడం అనేది మానవ జీవన గమనంలో ఒక భాగం. అందులో అనారోగ్యం అనేది కూడా ఒక సమస్య అయినప్పటికీ దానిని పోషకాహారం అనేది చాలా ముఖ్యమని మీ యొక్క చదువుల్లో మీరు తెలుసుకుంటూ ఇన్ఫెంట్ జీసస్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా చారిటీ వీక్ సందర్భంగా సేవా దృక్పథంతో మరి వారు రోజు ఖర్చు పెట్టే స్నాక్స్ని ఒకరోజు ఆపి ఆ మొత్తాన్ని క్యాన్సర్ పేషెంట్స్ కోసం అందిస్తామని మన ముందుకు వచ్చారు ఈరోజు. కాబట్టి ఆ చిల్డ్రన్ అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మరి వాళ్ళందరినీ వాళ్ళ వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యం ఇన్ఫెంట్ జీసస్ స్కూల్ అంటూ ఆరోగ్య అవసరాలను తెలుసుకుంటూ అనారోగ్య బాధితులకు అండగా దండగా ఉంటూ ప్రతి ఒక్క సాంఘిక సేవా సంస్థ ఏలూరు మేత్రాసనం, సోషల్ సర్వీస్ సెంటర్ ఏలూరు మేత్రాసనం యొక్క చైర్మన్ గారైన మహాఘనత వహించిన శ్రీ 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 జయరావు పొలిమేర గారి యొక్క ఆధ్వర్యంలో ప్రోద్బలముతో ఇన్ఫెంట్ జీసస్ స్కూల్ బోనపల్లి గ్రామం, నిడమర్రు మండలం, ఏలూరు జిల్లాలోని స్కూల్ పిల్లలందరూ కలిసి అక్కడ ఆ స్కూల్లో చారిటీ వీక్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతో చక్కగా వారి యొక్క మేనేజ్మెంట్ సిస్టర్స్తో కలిసి నిర్వహించి పొదుపు చేసిన యొక్క సొమ్ముతో మంచి ఒక కార్యం నిర్వహించాలని ముందుకొచ్చినందులకు పిల్లలందరికీ దేవుని ఆశీస్సులు, వారి యొక్క మేనేజ్మెంట్ వారి సిబ్బందికి శుభాకాంక్షలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున పిల్లలందరూ కూడా కలిసి చక్కని కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. వారు పొదుపు చేసిన యొక్క సొమ్ముతో, డబ్బులతో వ్యాధులతో, అనేకమైన రుగ్మతలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు, రోగులకు సుమారుగా 300 మంది రోగులకు పండ్లు, ఫలహారాలు అందించాలని ఒక మంచి ఉద్దేశము ఎంతో అభినందనీయమైనది. కాబట్టి మంచి ఉద్దేశాన్ని వారు చేసుకొని ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని ఏలూరులోని ఈ క్యాన్సర్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని మంచి ఉద్దేశం వచ్చినందుకు పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు, దేవుని ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఇవ్వటం, పంచుకోవటం అంటే ఒక మహా గొప్ప కార్యం. ఇవ్వటం అనేది ఒక మంచి ఉద్దేశం, ఎందుకంటే అది మనిషికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే మదర్ తెరేసా గారు ఒక చక్కని మాట అంటున్నారు, మనం ఇచ్చేటప్పుడు ఏదైనా వస్తువుని కానీ దేనినైనా దానిని కేవలం ఇవ్వటం కాదు, దానిని మనం ప్రేమతో ఇవ్వాలి. ప్రేమతో ఇచ్చినప్పుడు అది అందరూ కూడా చక్కగా ఆస్వాదిస్తారు, తీసుకుంటారని చెప్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ వాట్ యు హ్యావ్, యూ షుడ్ గివ్ విత్ లవ్ అండ్ ప్యూరిటీ అని చెప్తున్నారు మదర్ తెరేసా గారు. అదేవిధముగా అబ్దుల్ కలాం గారు చక్కని మాట చెప్తూ ఉన్నారు, ఐ మే నాట్ బి హ్యాండ్సమ్ బాయ్ బట్ గాడ్ గేవ్ మీ 2 hands with integrity and handsome prettiness. కాబట్టి అబ్దుల్ కలాం గారు ఏమంటున్నారంటే, మనం అందముగా లేకపోవచ్చు కానీ దేవుడు మనకు 2 అందమైన చేతులు ఇచ్చారు. కాబట్టి అందమైన చేతులతో అనేక మందికి సహాయం చేయొచ్చు, అందమైన చేతులతో అనేక మందిని ఆదుకోవచ్చు అనే గొప్ప ఉద్దేశాన్ని అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి మంచి ఉద్దేశాలతో, ఇటువంటి మంచి సద్గుణాలను మీరు అలవర్చుకునే స్టూడెంట్స్గా ఈ రోజు నుంచే చక్కని ఆదర్శవంతనీయమైన కార్యక్రమాన్ని ఈ రోజున ఈ క్యాన్సర్ హాస్పిటల్లో మీరు అందరూ కూడా రోగులకు సుమారుగా 300 మంది రోగులకు ఈ మంచి పండ్లను మరి ఇంకా పోషకాహారాన్ని పంచుతున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఇటువంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఎన్నెన్నో మీరు మన యొక్క ఇన్ఫెంట్ జీసస్ స్కూల్ ద్వారా అనేక మందికి చేస్తూ మీ స్కూల్ యొక్క కీర్తి ప్రతిష్టలను, ఏలూరు మేత్రాసనం సోషల్ సర్వీస్ సెంటర్ యొక్క ఘనతను అనేక చోట్ల మరి వ్యాపింపచేయాలని కోరుతూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధముగా ఇటువంటి చక్కని సేవా కార్యక్రమం నిర్వహించాలన్నప్పుడల్లా క్యాన్సర్
హాస్పిటల్ యొక్క సిబ్బంది ఎప్పుడు కూడా ముందుంటూ మాకు సహకరిస్తున్నందుకు వారికి అదే విధముగా మా యొక్క స్టాఫ్కి అదే విధంగా మాకు ఎల్లప్పుడూ కూడా చేయూతనిస్తూ మాతో కొలాబొరేట్ చేస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి మరి ముఖ్యంగా అజయ్ గారికి అదే విధముగా బెనర్జీ గారికి ఇంకా అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధముగా మీడియా మిత్రులకు కూడా దేవుని ఆశీస్సులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి చక్కని కార్యక్రమాలు మా యొక్క ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ ద్వారా అనేక మందికి చేరాలని చేయాలని ఆ సేవను పంచాలని కోరుకుంటూ మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Reverend Father T. Emmanuel, correspondent Sister Mary Elizabeth, and me, headmistress of the school, Sister Arukimal, staff, Mrs. Kondama and Mrs. Jansi, and all my dear children. We have gathered here in order to give from what we have to our people who are afflicted with various illnesses. This is our intention. The intention with which we have organized a weekly charity in our school to collect amount towards helping the poor people who are afflicted with illness. The parents of the children, they came forward and generously contributed through their children to keep and observe this weekly charity in our school through putting up food stall, and successfully we had conducted with the help of our teachers in the school and the entire parents body and PTA meeting, Dwaram, and then children, we all came forward to help out in collecting this amount and to come over here to this hospital which is known to everyone in the Eluru diocese, and through the social service center under which our school is being led under the management of Reverend Father T. Emmanuel and the chairman of our school, Most Reverend Jayarao Polimara, the Bishop of Eluru diocese. We have been constantly encouraged to come forward to do this charity towards the people, and so we are happy and giving this opportunity to help out the poor people today, and chosen day today being the Saturday, Mother Mary's Day. Mother Mary visited Elizabeth who was in need to help out, so Mother Mary became the help and model for being a charitable. So Caritas Veritas, charity of truth, always exemplary in our life, and we follow always. And we are sisters, are Dominican sisters who work under the management of a social service center running the school, Infant Jesus School in Bovanapalli, Nedamaru Mandalam. And so we are happy to come over here to help these people. So we are happy, and thank you for welcoming us to seek out the people and to talk to them and to give this small help. Thank you so much.
సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.